హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మసాలాలతో ఏంటి సిస్టర్ ఏం చేస్తుంది అనుకుంటున్నారండి? ఈరోజు గరం మసాలా తయారు చేస్తున్నానండి. గరం మసాలా ఎలా తయారు చేయాలో, ఏమేమి వేసుకోవాలో ఏంటో అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తానండి. అందుకే ఇవన్నీ చూపిస్తున్నానండి. ఓకే అండి, లేకపోతే మామూలుగా వేసేసి చూపించేద్దునండి. ఇలా చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది కదానండి. ఏమేం కావాలి ఏంటి ఇవన్నీ మీకు ఎంతెంత వేసుకోవాలి ఏంటి అన్నీ కొలతలు చెప్తానండి. నేను చెప్పేది మామూలుగా నాన్ వెజ్ కూరలకి అయితే 10 కూరలు 12 కూరలకి వస్తుందండి. వెజ్ కూరలకి అయితే ఇంకా చాలా కూరలకు వస్తుందండి. మనం ఎంత వేసుకోం కదా వెజిటేబుల్స్లో అయితే. నాన్ వెజ్లో అయితే ఎక్కువ కొంచెం ఒక స్పూన్ అయినా వేసుకుంటామండి. ఓకే అండి. అసలు నిజమైన గరం మసాలా తయారు చేసుకోవాలంటే 33 పదార్థాలు వాడతారండి. కానీ మరి మనకి అందరికీ కూడా దొరకవండి. అవి 33 రకాలు కూడా మనకి ఎవరికి దొరకవు. అందుకోసమని మనకు దొరికిన వాటితోటే గరం మసాలా తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఏమేం కావాలో చెప్తానండి. దాల్చిన చెక్క 2 ఇంచులు తీసుకున్నానండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నానండి. ఓకే అండి. నల్ల ఇలాచి 2 తీసుకున్నానండి. మరాఠీ మొగ్గలు చిన్నవి తీసుకున్నానండి, 14 తీసుకున్నాను. కొంచెం మీకు పెద్దవి దొరికితే కనుక 10 తీసుకోండి. లవం మొగ్గలు అవి 14 తీసుకున్నానండి. యాలకులు 10, మిరియాలు ఒక 25 అండి, జాపత్రి 3, అనాస పువ్వులు 5, జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నాను, సజీరా 2 స్పూన్లు, ధనియాలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. బిర్యానీ ఆకులు 2 కానీ 3 కానీ తీసుకొచ్చండి. ఓకే అండి. అవి ఎలా చేసుకోవాలి ఏంటో, ఎన్ని నిమిషాలు మనం వేపుకోవాలో, ఎలా ఆడుకోవాలో ఇవన్నీ మీకు చెప్తానండి. ఓకే అండి. ఇలా దలసరగా ఉన్న నాన్ స్టిక్ కానీ దలసరగా ఉన్న మూకుడు కానీ ఏదైనా బాగా కొంచెం దలసరగా ఉన్నది తీసుకోండి ఒకటి. ఎందుకంటే మామూలుగా తేలిగ్గా ఉన్నది తీసుకున్నాం అనుకోండి పలచగా మాడిపోతుంది అన్నమాట అండి. దానికోసమని కొంచెం బరువుగా ఉన్న గిన్నె తీసుకున్నామనుకోండి గమ్మున మాడదండి. ఏమండి. ఇంక తీసుకున్నవన్నీ మనం లెక్కగా తీసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసేసుకోవచ్చండి. 2 ఇంచులు తీసుకున్నాను కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నానండి. ఇది కూడా చిన్న ముక్కలు చేసేసుకునండి. జాపత్రి, మరాఠీ మొగ్గలు అండి, మిరియాలు, లవం మొగ్గలు, యాలకులు, స్టార్ పువ్వు అని కూడా అంటారండి దీన్ని. ఏమండి, అనాస పువ్వుని స్టార్ పువ్వు అని కూడా అంటారండి. 2 నల్ల యాలకులు, ధనియాలు అన్నీ కొలతగా తీసుకున్నానండి మీకు చెప్పిన విధంగానే. ఇవన్నీ ఇంక అందులో వేసేసుకుంటున్నానండి. సజీరా జీలకర్ర అన్నీనండి. ఓకే అండి. బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోండి. పెద్ద ముక్కల కింద అయితే ఏగవమాట అండి, మాడిపోతాయి. అందుకని చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇవన్నీ వేసేసుకున్నాం ఇందులో. ఇప్పుడు మనము ఇది స్లో మంట మీద పెట్టుకునండి గ్యాస్ వేపుకొచ్చండి. గ్యాస్ మీద పెట్టుకున్నాను ఇవన్నీనండి. స్లో మంట మీద వెలిగించుకుని గ్యాస్ స్లోలో పెట్టుకుని వేపుకొచ్చండి. ఎంత టైం పడుతుంది ఏంటో మీకు చెప్తాను నేను. ఓకే అండి. స్లోలోనే పెట్టుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు. హైలో పెట్టుకోవడం వల్ల లోపల ఉన్నవి పచ్చిగానే ఉంటాయండి, పైకి మాత్రం మాడిపోతాయి అన్నమాట అండి. ఇప్పుడు లోపల ఉందనుకోండి అవి లోపల పచ్చిగానే ఉంటే పైకి మాడిపోయి బాగోదండి, స్మెల్ వచ్చేస్తుంది అదో రకంగా మాడిపోయి. అందుకోసమని స్లోలోనే వేపుకొచ్చండి. స్లోలో వేపుకోవడం వల్ల ఇప్పటికి 5 నిమిషాలు అయ్యిందండి నాకు. 5 నిమిషాలకి కొంచెం కలర్ వచ్చినాయి, కొంచెం సువాసన కూడా వస్తుందండి. ఏమండి, ఇంకొక 5 నిమిషాలు వేపామనుకోండి ఇంకా బాగా వేగితే లోపలికి ఇంకా బాగా సువాసన వచ్చేస్తుంది అన్నమాట అండి. మనకి గరం మసాలా వేపుకునేటట్టు చూడండి, ఇంకా కొంచెం నలిగింది కదండి. ఇలా అంటే చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగోండి, అదిగోండి కొంచెం నలిగింది చూసారా. ఇంకా కొంచెం నలిగింది అనుకోండి ధనియా వేగిపోయినట్టండి. ఇంకొక 5 నిమిషాలు వేపుకుందాం. మొత్తం 10 నిమిషాలు వేపుతున్నానండి నేనైతే. మీకు మరి ఎన్ని నిమిషాలకి వేగుతాయో చూసుకుని దాన్ని బట్టి వేపుకోండి. ఏమండి, అదిగోండి 10 నిమిషాలు అయ్యింది. కరెక్ట్గా బాగా వేగిపోయినాయండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇదిగోండి చూడండి, నలిపితే మొత్తం నలిగిపోతుంది, బాగా వేగిపోయినాయండి. ఇదిగోండి ఆకు కూడా చూడండి, మనకు తెలిసిపోద్దండి ఇలా నొక్కిన వెంటనే వేగినాయో లేదో. మనకు అంతా ఇంత టైం అని కాదు కానీ తెలిసిపోద్ది మనకు. ఓకే అండి. వేగినాయో లేదో తెలిసిపోద్ది. చూడండి, ఏది ముట్టుకున్నా పొడిమైపోతుంది.
అలా ఇరగదిత్తి చూడండి దాసిన చెక్క ఎలా ఇరిగిపోయిందో. అలా తెలిసిపోద్దులేండి మనకి ఏగిందని. 10 నిమిషాల లోపే ఏగిపోతాయండి. ఇంకెక్కువేమి వేపుకొని అవసరం ఉండదు. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. ఏమండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. షాపుల నుంచి తెచ్చుకుంటాం కదండి గరం మసాలా, అది అసలు చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా, ఏమీ బాగోదండి. మనం చేసుకున్న గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నామంటే చాలు, కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే మనం 3 నెలలు అయినా సరే అలాగే ఉంటుందండి, ఏమీ పాడవదు. బయటే ఉంచుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా ఏమీ పెట్టుకోని అవసరం లేదా పొడి. ఇదిగోండి గరం మసాలా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. చూడండి ఇదిగోండి, ఇది కొంచెం మెత్తగా ఆడుకోవాలండి. గరం మసాలా బాగా గరిగ్గా ఉండకూడదండి, కొంచెం మెత్తగా ఉండాలి. ఇంకా మెత్తగా కావాలంటే జల్లించేసుకోండి. ఓకే అండి, నేనైతే జల్లించట్లేదు, మెత్తగా ఆడుకున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చండి. ఇదిగోండి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. మనం ఆడుకున్న మసాలా చాలా బాగుంటుందండి. షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న మసాలా కంటే మనం ఆడుకుని ఓన్గా చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే చాలా చాలా బాగుంటుందండి. వెజ్లోనైతే 1/2 స్పూన్ వేసుకోవచ్చండి, నాన్ వెజ్లో అయితే 1 స్పూన్ వేసుకోవచ్చండి. ఓకే అండి, అంతే అండి. గరం మసాలా పెద్ద కష్టమేమీ ఉండదండి. నేను చూపించిన విధంగా చేసుకోండి, తక్కువ అది చాలా రోజులు వస్తుందండి. ఓకే అండి, మీకైతే 3 నెలలు 4 నెలలు నిలవాగుతుందండి. ఇంకొక విషయం అండి, మీరు బాగా ఎక్కువ చేసేసుకున్నారనుకోండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుని నిల్వ ఉంచుకున్నారనుకోండి, ఇంకెన్ని రోజులైనా నిల్వ ఇంకా అసలు పోనన్నది పోదండి. ఓకే అండి, నేను తక్కువ చేసుకున్నాను కాబట్టి నేనైతే సాల్ట్ కలుపుకోవట్లేదండి. మీరు ఎక్కువ చేసుకుంటే సాల్ట్ కలుపుకోండి, అప్పుడు కర్రీల్లో తగ్గించుకుని వేసుకోండి గుర్తుంచుకుని. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేసి చూపిస్తానండి మీకు. ఓకే అండి, బాయ్.